హైదరాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. సడన్ గా హైదరాబాద్ లోని పెట్రోల్ బంక్స్ లలో పెట్రోల్ ధర అమాంతం 3 రూపాయలకి చేరుకుంది. ముందు ఉన్నప్పటికంటే 3 రూపీస్ హైక్, అంటే ఒక లీటర్ పెట్రోల్ మీద ఒక 3 రూపీస్ హైక్ అంటే సామాన్య ప్రజల మీద మరింతగా ఎక్కువగా భారం పడే అవకాశం కనిపిస్తుంది. సామాన్య ప్రజలకి ఇప్పటికే వాళ్ళ నిత్యావసర సరుకుల్లో కూరగాయల కావచ్చు సడన్ గా పెట్రోల్ పెరగడం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న ప్రజలే కాదు, హైదరాబాద్ లో ఎక్కువగా డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్స్ బతుకుదరు కూడా మొత్తం వాళ్ళ వెహికల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువగా కనిపించే అదనపుగా భారం కనిపిస్తుంది. సో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధరలు పెరుగుదలకు వాహనదారులకు జేబులకు చిల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండటంతో సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ వాళ్ళకే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు పెట్రోల్ ధర పెరుగుదలతో మరింత భారంగా మారుతోంది. ప్రతిరోజు ప్రయాణాలు చేసే వాహనదారులు ఖర్చు అదనపు అవుతుందని వాపోతున్నారు. సో పెట్రోల్ ధర పెరుగుదలతో ప్రజలు మార్గాన్ని దృష్టి పెడుతున్నారు. అంటే ఈవీ వెహికల్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి ఏమో అనుకుంటున్నారు. సో కొందరు కార్లకు బదులుగా బైక్లు, మరికొందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంధన ధరలను తగ్గించే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుకుంటున్నారు. ఆల్రెడీ రీసెంట్గా బహిరంగ సభలో కూడా జరగడం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఒక వార్నింగ్ బెల్ అని అనుకోవచ్చా లేదా ఏంటనేది తెలియదు. కానీ ఆ రోజు నుండి ఒక్కొక్కటిగా రోజుకి, అంటే నెక్స్ట్ డే వెండి, బంగారం ధరలు పెరిగిపోయాయి. తర్వాత పెట్రోల్ ధరలు పెరగడం కనిపిస్తుంది. సో వాహనదారులు ఇప్పటికే చాలా టెన్షన్ అవుతున్నారు, ఎందుకంటే లీటర్ పెట్రోల్ ధరలకి పెరుగుతూ వస్తుంది. సో చెప్పండి, పెట్రోల్ ధరలు పెరిగాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత సడన్ గా పెరుగుతుందని? లేదు మేడం, చేయలేదు. అది ఇంకో సడన్గా పెంచేస్తున్నారు, చాలా ప్రాబ్లం అవుతుంది. ముందు దొరకట్లేదని ప్రాబ్లం వచ్చింది, తర్వాత రేట్ పెంచేసారు, ఆటోమేటిక్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. పెట్రోల్ మేము 150 నుంచి 160 వరకు యూజ్ చేస్తాం. ఒక 2 లీటర్. నేను మార్కెటింగ్ చేస్తాను, బయట తిరగడమే పని నాకు. 200 రూపీస్ అయితే పెట్రోల్ యూజ్ చేస్తాం కంపల్సరీ. ఇప్పుడు 160 అలా కొట్టిస్తాను, మళ్ళీ ఈవినింగ్ కొట్టిస్తాను, మళ్ళీ రేపటికి ఉండిపోతుంది. అట్లా తిరిగే దాన్ని బట్టి కొంచెం కొట్టిస్తాం అనమాట. పెట్రోల్ మాత్రం రేట్లు చాలా పెంచారు మేడం, అట్లా చాలా ప్రాబ్లం అవుతుంది. సో చూస్తున్నారు కదా, సామాన్య ప్రజలకి ఇది ఎక్కువగా భారంగా కనిపిస్తోంది. నార్మల్గా నిత్యావసర సరుకులు అంటే కూరగాయలు, బంగారం, గోల్డ్, వెండి ఏదైతే ఉందో అవన్నీ పెరుగుతూ వస్తున్నాయి. సడన్గా హైదరాబాద్లో మార్కెట్ ప్రైస్లో ఉన్న పెట్రోల్, క్రూడ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్యాస్ కానీ మనకి ఫ్యూయల్స్ ఏవైతే సంబంధించిన ఫ్యూయల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరిగింది. సో 3 రూపీస్ హైక్ అంటే సామాన్యుల ప్రజలకి ఇది తీవ్రంగా ఇబ్బందికరంగా మారబోతోంది. సో ఇవాల్టి హైదరాబాద్లో ఉన్న పెట్రోల్ యొక్క విశేషాలు, మరిన్ని విశేషాలు అందిస్తాను. ఓవర్ టు స్టూడియో.